తమిళనాడులో అసలు ఏం జరుగుతుంది? నిన్న సరిగ్గా ఈ సమయానికి మనం ఏం మాట్లాడుకున్నాం? సరిగ్గా ఆ తర్వాత గంట సేపటి తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అర్ధరాత్రికి ఏం జరిగింది? క్షణక్షణం ఉత్కంఠ భరిత ఒక థ్రిల్లర్ సినిమా లాగా సాగుతోంది తమిళనాడులో రాజకీయం. విజయ్ ముఖ్యమంత్రిగా అవడం ఇష్టం లేని అనేక మంది విజయ్ని వెనక్కి లాగడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఒక చర్చ. ఇంకొక చర్చ, గవర్నర్కే ఇష్టం లేదు కాబట్టి గవర్నరే అక్కడ పెద్ద విలను అని. ఇక మూడో చర్చ, అసలు ఢిల్లీ నుంచి పెద్ద సపోర్ట్ రావడం లేదు అని. కానీ అసలు వాస్తవాలు ఏంటి అనేది మనం డే 1 నుంచి చెబుతూనే వస్తున్నాం. విజయ్ గెలవడానికి గల కారణాల దగ్గర నుంచి ఈరోజు విజయ్ ఇన్ని సీట్లు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా తాను గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ఇబ్బంది ఎక్కడ పడుతున్నారు అన్న విషయాలు కూడా మనం చెబుతూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? నిన్న విజయ్ 120 మంది ఎమ్మెల్యేలు తన దగ్గర ఉన్నారు అని గవర్నర్ దగ్గరికి వెళ్లారు, లేఖ ఇచ్చారు. గవర్నర్ కూడా దానికి ఆమోదం తెలిపారు. అలాగే అందరి దగ్గర నుంచి కూడా శాసనసభ పక్షాల నుంచి ఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయో వారి దగ్గర నుంచి లేఖలు అడగడం జరిగింది గవర్నర్. ఆ లేఖలు ఏ పార్టీలు ఇచ్చాయి? కాంగ్రెస్ ఇచ్చింది, సిపిఐ ఇచ్చింది, సిపిఎం ఇచ్చింది. కానీ ఐయుఎంఎల్ అండ్ విసికే ఈ రెండు పార్టీలు ఇవ్వలేదు. ఐయుఎంఎల్ దగ్గర 2 ఎమ్మెల్యేలు, విసికే దగ్గర 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు రావాల్సిన అవసరం ఉంది. కనీసం 2 కాకపోయినా ఒక్క పార్టీ అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు?